ప్రైజ్ ద లార్డ్. అలసిన వారిని ఊరడించు మాటలు. మార్చి 30. వాని వాని పని ఎట్టిదో దేవుని అగ్నియే పరీక్షించును. 1 కొరింథీ 3:13. మన పని పరీక్షించబడును. దేవుని సేవకులముగా మనము ఆత్మలో ఎట్లు ప్రయాసపడవలెనో ఎరిగి ఉండవలెను. మనము శరీరానుసారముగా చేసినదంతయు కాల్చివేయబడును. మన మహిమ కొరకు చేసినదంతయు కాల్చివేయబడును. మనము ఏమి చేసినను అది లేఖనానుసారము కాని ఎడల కాల్చివేయబడును. అందుచేతనే అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 3:12-13 వచనములలో ఈ విధముగా నొక్కి చెప్పుచున్నాడు. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. హెబ్రీ 12:27-28 వచనములలో కూడా అదే తలంపు కనబడుచున్నది. బొత్తిగా తీసివేయబడును మరియు చలింప చేయబడును అని దేవుడు పండ్ల చెట్టును గురించి చెప్పినట్టు చెప్పుచున్నాడు. దేవుడు ప్రతిదానిని చలింపచేయును. ఆకాశములు, నక్షత్రములు కూడా తొలగించి వేయబడును. ఆయన ఎందుచేత ఆకాశములను కదిలించవలెను, చలింపచేయవలెను? ఎందుచేతనగా చలింపబడని, మార్పు లేని, నిరంతరము నిలుచు శాశ్వత రాజ్యమును ఆయన కలుగచేయ కోరుచున్నాడు. గతించిన కాలంలో ఎన్నో గొప్ప రాజ్యములు ఉన్నవి. ఎంతోమంది గొప్ప రాజులు ఉండిరి. అయితే ఇప్పుడు అవన్నీ మాయమై గతించిపోయినవి. ప్రభువైన యేసుక్రీస్తు చలింప చేయబడని సుస్థిర రాజ్యమును స్థాపించనై ఉన్నాడు. అదేవిధముగా దేవుడు మన పనిని కూడా పరీక్షించనై ఉన్నాడు. ఏదైతే నిత్యత్వమునకు తగినది కాదో అదంతయు తృణీకరించబడును. ఏదైతే దేవుని ఇంటికి సంబంధించినది కాదో అది తీవ్రముగా చలింప చేయబడి తొలగించబడును. పూణే నగరమునకు సమీపంలో ప్రభుత్వం వారు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఒక ఆనకట్టను నిర్మించిరి. అది భూమి మీద నిర్మించబడుటచే దానిని ఉపయోగించక మునుపు కనీసం 6 నెలలైనను అది గట్టిపడు వరకు వేచి ఉండవలెను. నిర్ణయించబడిన సమయము కాకమునిపే అది బలముగా గట్టిగా ఉన్నదను అభిప్రాయంతో నీటి పారుదల కొరకు దానిని ఉపయోగించుటకు ఆరంభించిరి. ఇది ఇంజనీర్ యొక్క పొరపాటు. 1962వ సంవత్సరంలో వర్షములు ఆరంభమైనప్పుడు ఆ ఆనకట్టకు ఒకవైపున చిన్న పగులు ఉండుట గమనించిరి. అది సామాన్యమైన పగులు కాదు. బుద్ధిహీనముగా రాత్రంతయు ఇనుప రేకులతో, సిమెంట్ బస్తాలతో దానిని ఆపుటకు ప్రయత్నించిరి. కానీ ఆ పగులు ఇంకను పెద్దదైనది. జూలై 12వ తేదీ మధ్యాహ్న సమయమున పనివారు టీ త్రాగుటకు వెళ్ళిన సమయంలో ఆ ఆనకట్ట కుప్పకూలెను. ఒక్కసారి ఊహించుడి. 30 అడుగుల ఎత్తైన గోడ లోపల నీరు గంటకు 40 మైళ్ళ వేగముతో ప్రవహించుచుండెను. బరువైన రాతి స్తంభములు గడ్డి వలె కొట్టుకొని పోయినవి. ఆ పెద్ద వరదలో ఎంతమంది మరణించిరో, ఎంతమంది కొట్టుకొని పోయిరో తెలియదు. ఇది కేవలము కొంతమంది ఇంజనీర్ల నిర్లక్ష్యము, అశ్రద్ధ వలననే జరిగినది. దేవుని సేవకులు తప్పిపోయిన ఎడల దేవుని పనికి నష్టం కలుగును కనుక ఆ ఫలితము చాలా తీవ్రమైనదిగా ఉండును. అందుచేతనే దేవుడు నీవెట్లు కట్టుచున్నావో జాగ్రత్త వహించుము అని ఆయన వాక్యములో హెచ్చరించుచున్నాడు. మనము రక్షించబడిన ఆత్మల విషయమై బాధ్యత వహించకుండా కేవలము సువార్త చెప్పుకొనుచు పోలేము. చాలామంది హెచ్చరిక యొక్క పూర్తి అర్థమును గ్రహించలేరు. దేవుని వాక్యమును బోధించు ప్రసంగికులు, బోధకులు అర్థం చేసుకుని హెచ్చరిక తీసుకొనవలెను. మనము దేనికైనాను సిద్ధముగా ఉండవలెను. ప్రకటన 12:12లో అపవాది తనకు సమయం కొంచెమేనని తెలుసుకుని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడు అని లేఖనములు మనలను హెచ్చరించుచున్నవి. ఆయన పని నిర్మించబడుటకు
గల దేవుని ప్రణాళికను ఎరిగి ఉండుటలో మనం ఎంత జాగ్రత్త వహించవలెను కదా.